అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ కొబ్బరికాయ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా పొడి పొడిగా వస్తుందండి. చాలా టేస్ట్‌గా ఉంటుంది. రైస్‌లోకి బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా వేడెక్కినాక సిమ్‌లో పెట్టండి. ఇందులో 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాక 2 స్పూన్ల శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, మీరు మామూలు పప్పు కూడా వాడుకోవచ్చు. చిన్న టీ స్పూన్‌తో జీలకర్ర వేసి ఇది ఒకసారి కలుపుకోండి. కొద్దిగా వేగినాక ఆ ఎండుమిర్చి సగంగా కట్ చేసుకుని వేసుకోండి. ఇవి కూడా వేయించుకోండి. ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ఇవన్నీ వేగినాక కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. వేసుకొని ఒకసారి కలుపుకొని వేయించుకున్నాక ఇది స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఈ విధంగా చల్లారినాక మిక్సీ గిన్నెలోకి తీసుకుని సరిపడా సాల్ట్ వేసుకోండి. నేను కల్లుప్పు వేసుకున్నాను. మీరు మామూలు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇందులో కొద్దిగా పోపు ఉంచేసానండి పక్కకి. లాస్ట్లో పోపు వేసిన అవసరం లేకుండా దాన్ని కలుపుకుంటే సరిపోతుంది. దీన్ని మెత్తగా పౌడర్ చేసుకోండి మిక్సీ వేసుకుని. ఇలా దీన్ని పక్కకు పెట్టుకోండి. ముందుగానే నేను ఉసిరికాయ అంత చింతపండు నానబెట్టుకున్నాను. కొద్దిగా వాటర్ వేసి దీన్ని చిక్కగా పులుసు తీసుకోండి. 2 స్పూన్ల చింతపండు గుజ్జు అయితే సరిపోతుంది. ఒక కొబ్బరికాయ చెక్కని ఒక్కటే తురుముకుని పెట్టుకున్నాను నేను. మీ దగ్గర తురుముకునేది లేకపోతే మిక్సీ కూడా వేసుకోవచ్చు. కొంచెం బరకగా వేసుకోండి. ఇలా పొడి పొడిగా. ఇందులో 2 స్పూన్ల చింతపండు రసాన్ని వేసుకుని ముందుగా ఎండుమిర్చి పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి కూడా వేసుకుని పోపు కూడా కొద్దిగా పక్కకు పెట్టుకున్నాను కదా, అది కూడా వేసుకోండి. తిన్నప్పుడు తగులుతూ బాగుంటుంది. ఇదంతా బాగా కలుపుకోండి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.